హాయ్ అండి. నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియోలో వచ్చేసి మిక్సీలో రుబ్బిన పిండితో గారెల్ని ఎలా చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉండే గారెలు. ఈ చిన్న చిట్కాతో కనుక వేశారంటే గారెలు మీకు కూడా గారెలు అన్నీ ఒకే షేప్లో వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చవు. చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అచ్చం మనకి హోటల్ గారెల్ లాగానే ఇంట్లో వాళ్ళందరూ తిని మీకు ఫిదా అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ గారెలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు దాకా మినపగుళ్ళు అయితే నానబెట్టుకుంటున్నాను. నేనైతే మినపగుళ్ళు తీసుకున్నానండి. మీ దగ్గర మినప్పప్పు ఉంటే మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీలో గారెలు చేసుకోవాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీలో మినపప్పునైతే నానపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మినపప్పుని 1కి 2 సార్లుగా బాగా వాష్ చేసుకొని ఈ మినపప్పు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని 4 నుంచి 5 గంటల సేపు అయితే నానపెట్టి పెట్టుకోవాలి. నేనైతే 4 నుంచి 5 గంటల సేపు అయితే నానపెట్టి పెట్టుకున్నాను. పప్పు అయితే చక్కగా నానింది. ఇప్పుడైతే ఈ మినపప్పుని బాగా వాష్ చేసేసుకొని నీళ్ళేమీ లేకుండా ఈ విధంగా వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా మినపప్పునైతే వేసేసుకొని ఇందులోని రుచికి సరిపడా సాల్టు, ఇంకా పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వాటర్ అయితే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసామనుకోండి పిండి అయితే అస్సలు మెదగదు. మరి పిండి మెదగలేదు, గట్టిగా ఉంది అంటే మరి కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా మినపప్పునంతా కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి పిండి మరీ గట్టిగానే ఉండకూడదు, మరీ అంత లూజ్గాను ఉండకూడదు అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పప్పునంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ గిన్నెని ఇప్పుడు మనము 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మూత తీసేసుకొని దానిపైన ఈ విధంగా ఒక కర్చీప్ కానివ్వండి, లేదు అంటే వైట్ది ఏదైనా కాటన్ క్లాత్ కానివ్వండి, ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా మూతకి చుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రబ్బర్ తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా లాగారనుకోండి మనకు టైట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని మీద గారెల పిండి వేసుకొని డైరెక్ట్గా గారెల్ని ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. కొంతమంది చేత్తో అలాగే డైరెక్ట్గా గారెల్ని వేసుకోవాలి అంటే భయపడుతూ ఉంటారు కదండి. భయపడి గారెలు చేసుకోవడమే మానేస్తూ ఉంటారు. కానీ ఈ టిప్ని ఫాలో అయ్యి గారెల్ని వేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా కట్టుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా వాటర్లో తడుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పిండిని అయితే తీసేసుకొని నేనైతే 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. మీకు టైం ఉన్న వాళ్ళైతే మరి కాసేపు ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని ఈ పిండిలో ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే మనం పిండిని గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది. మీకు పిండి మరీ లూజ్గా ఉంది అనిపిస్తే ఇందులో పొడి బియ్యం పిండి కానివ్వండి, లేదు అంటే బొంబాయి రవ్వ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో మనం గారెలు చేసుకునేటప్పుడు కూడా పొంగుతూ సాఫ్ట్గా గారెలు కూడా అంతే బాగొస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంతమంది అయితే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు వేయకుండా అలాగే గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. అలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకి గారెలు గట్టిగా వస్తాయి. కొంచెం అంతా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకి పిండి కూడా బాగా మెదుగుతుంది, అలాగే గారెలు కూడా చాలా బాగొస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే ఒక మూతకి క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి, అదైతే తీసేసుకొని ఈ క్లాత్ పైన కొంచెం ఈ విధంగా పిండి ముద్దనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్లాత్ పైన అయితే ఈ విధంగా పెట్టేసుకొని వడ షేప్లో చేసేసుకోవాలి. మీకు ఇంకా మందంగా కావాలి అంటే కొంచెం మందంగా అయినా ఒత్తేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం పల్చగా అయినా ఈ విధంగా గారెల్లా ఒత్తేసుకొని సెంటర్కి ఒక హోల్ పెట్టేసుకొని డైరెక్ట్గా దీన్ని ఆయిల్లో వేసేసుకొని
చేసుకున్నారని చాలా చాలా పర్ఫెక్ట్గా గారెలని ఒకే షేప్లో వచ్చేస్తాయి. క్లాత్ నుండి ఈ పిండి సపరేట్ అవుతుందో అవ్వదో అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అలా ఏం కాదండి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇదే విధంగా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని వడ షేప్లో ఈ విధంగా ఒత్తేసుకొని సెంటర్కి ఒక హోల్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. ప్రతి ఒక్క గారె వేసుకునే ముందు క్లాత్ని తడుపుకొని గారెలు వేసుకున్నామనుకోండి, ప్రతి ఒక్క గారె కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం ఒక మూతకైతే క్లాత్ కట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ పైన ఈ విధంగా వడల్లా ఒత్తేసుకొని ఆయిల్లో ఈ విధంగా డైరెక్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ నుండి పిండి మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది. మీరు ఈ మూతకి క్లాత్ కాకుండా కవర్ అయినా కట్టుకోవచ్చు. ఈ విధంగా చేశారనుకోండి, మీరు కొత్తగా చేస్తున్నా కూడా ఈజీగా చేసేస్తారనమాట. కొంతమంది అయితే చేత్తో అలాగే డైరెక్ట్గా ఆయిల్లో గారెలను వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు కదండి, భయపడి గారెలు చేసుకోవడమే మానేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేశారనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేతి మీద ఆయిల్ పడుతుంది, చేయి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి. ఎలా వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలు వేసుకున్న తర్వాత రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి గారెలు అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ న్యాప్కిన్లోకి తీసేసుకొని ఆ తర్వాత వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారనుకోండి, అద్భుతంగా ఉంటాయి. నాన్ వెజ్, చికెన్, మటన్, గ్రేవీ, కర్రీల్లో కూడా చాలా చాలా బాగుంటాయి. మొదటిసారి చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూసారా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎలాంటి పప్పులు ఉప్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా గారెల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ ఈజీ అండ్ టేస్టీ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ గారెలు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1 కప్పు దాకా రవ్వని అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ రవ్వ అలాగే అటుకులు ఈ రెండింటిని వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని 1 కప్పు దాకా పెరుగునైతే వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని నీళ్ళేమీ వేయకుండా ఓన్లీ మనం పెరుగుతోటే ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. పెరుగు మరి అంత పుల్లటి పెరుగు వేయకండి, చూసుకొని నార్మల్ పెరుగు కమ్మటి పెరుగు వేసుకున్నాం అనుకోండి వడలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే 1 స్పూను 2 స్పూన్ల దాకా అయితే నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చండి, మరీ ఎక్కువైతే వేయద్దు. ఇందులోనే మనం ముందే తరిగి పెట్టుకున్న అల్లము, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే చిటికెడంత వంట సోడా వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అయితే 2 పొటాటోస్ని అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా ఇందులో బాగా స్మాష్ చేసేసుకొని ఈ పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పొటాటోస్ వేసుకోవడం వల్ల మనకి వడలు క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇది మాత్రం ఈ వడల్లో మిస్ చేయకండి, పొటాటోస్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఈ పొటాటోస్ గడ్డలు ఏమీ లేకుండా ఈ విధంగా చేత్తో ఫ్రెష్ చేస్తూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటామో మనకి వడలు కూడా అంతే బాగా వస్తాయండి. నేనైతే చక్కగా కలిపేసుకున్నానండి. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. పిండి చూసారా ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మరి అంత సాఫ్ట్గాను ఉండకూడదు, మరి అంత గట్టిగాను ఉండకూడదండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఈ గారెలు చేసుకోవడానికి చూడండి ఈ విధంగా చేతికి వాటర్ అనేది అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఏదైనా పాల్ కవర్ కానివ్వండి, మొసరు కవర్ కానివ్వండి, ఈ విధంగా ఈ కవర్ పైన కూడా కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా గారెల షేప్లో చేసుకోవాలి. మనం మినప గారెలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే షేప్లో ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకుందాం. మిగతా పిండినంతా కూడా గారెల కింద చేసేసుకోవడమే. ఎక్కువ వేసేయద్దండి,
గారెలు మరీ ఎక్కువ వేసేసామనుకోండి చక్కగా ఫ్రై అవ్వవు అనమాట. గారెలు మనకి గుల్లగా రాలేదు అనుకోండి, కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, గారెలు గుల్లగా చాలా బాగొస్తాయన్నమాట. చూడండి గారెలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తామనుకోండి టేస్ట్ అంత బాగోవన్నమాట. ఈ గారెల పిండి ఇంకా మనకి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే అయినా గారెల కింద వేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా గారెల కింద చేసేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఏదైనా సాస్తో కానివ్వండి, గ్రీన్ చట్నీతో కానివ్వండి సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ గారెల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.